అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలరేగిపోయిన వైసీపీ నేతల గుండెల్లో ఇప్పుడు గుబులు పుడుతోంది. ఫ్యాన్ పార్టీ నేతల అక్రమాలపై ఎన్డీఏ సర్కారు ఆరా తీస్తోంది. దీంతో కొందరు అరాచకవాదులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారా? టీడీపీ సోషల్ మీడియా సైనికుల్ని వేధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీస్ అధికారులు సైలెంట్గా సైడ్ అయిపోయారా? తెలుగుదేశం ఆఫీస్పై దాడి చేసిన నేతలు రాజీ కోసం రాయబారాలు పంపుతున్నారా? వాచ్ ది స్టోరీ. బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయనే సామెత రాజకీయాల్లో అనుభవపూర్వకంగా అధ్యయనం అవుతోంది. వైసీపీకి ఇది అచ్చుగుద్దినట్టు అతుకుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పల్నాడు జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఫ్యాన్ పార్టీ నేతలు. టీడీపీ క్యాడర్పై దారుణంగా దాడులు చేసి గ్రామాలను విడిచిపెట్టి వెళ్లేలా చేశారు. ఇప్పుడు అధికారం మారింది. గతంలో చేసిన పాపాలు వైసీపీ నేతలకు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు తమకు ఏ గతి పడుతుందోననే భయంతో ఊళ్లు వదిలి వెళ్లే పరిస్థితి వచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పల్నాడులోని పలు గ్రామాల్లో టీడీపీ సానుభూతి పరులను టార్గెట్ చేశారు. ఊళ్లలో ఉండనివ్వకుండా బయటకు పంపించేశారు. 5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో గడిపిన తెలుగుదేశం నేతలు ఎన్నికలకు ముందు గ్రామాలకు చేరుకున్నారు. చలో ఆత్మకూరు పేరిట అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పల్నాడులోని పలు గ్రామాల నుంచి వెళ్లిపోయిన టీడీపీ నేతలు తిరిగి రాగా ఇప్పుడు వైసీపీ నేతలు ఊళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆకడాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు మహిళలతో పాటు చివరకు జగన్ కుటుంబ సభ్యులు వదిలిపెట్టలేదు. సొంత చెల్లెలు షర్మిలతో పాటు బాబాయ్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత సైలెంట్ అయ్యారు. అంతేకాదు తమను టార్గెట్ చేస్తారేమోనన్న భయంతో అజ్ఞాతంలోకి వెళ్లి తలదాచుకునే పరిస్థితి వచ్చింది. ఇటీవల కొందరి కదలికలపై పోలీసు అధికారులు నిఘా పెట్టారని తెలిసిన వెంటనే చంపయ్యారు. మొన్నటి వరకు వైసీపీ సోషల్ మీడియాను తన ఆధ్వర్యంలో నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి కూడా ప్రస్తుతం సైడ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు రాలేదు. వైసీపీ పవర్లో ఉండి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరోపణలు విమర్శలకు కౌంటర్ ఇవ్వటంలో ముందున్న ఈ నేత ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉండగా జనాన్ని వేసుకుని వెళ్లి ఏకంగా చంద్రబాబు ఇంటిపైకే దాడి చేసినంత పని చేశారు జోగి రమేష్. జగన్ ప్రాపకంతో ఆ తర్వాత మంత్రి పదవి కొట్టేసి విర్రవీగిన జోగి రమేష్ అవినీతి చిట్టాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూములను అప్పనంగా కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంపై సిఐడి దృష్టి పెట్టింది. రేపో మాపో కేసు నమోదు చేసి దర్యాప్తునకు సిద్ధమవుతోంది. ఇక చంద్రబాబు కుటుంబంపై నోరు పారేసుకున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ నేత ఎక్కడున్నారో కూడా ఎవరికీ సమాచారం లేదు. మాజీ మంత్రి వైసీపీలో బూతుల నేతగా ముద్రపడిన కొడాలి నాని మళ్లీ నోరు తెరుస్తున్నారు. ఇటీవల జగన్ను కలిసి తాడేపల్లి ప్యాలెస్ బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశంపై మరోసారి నోరు పారేసుకున్నారు. కొడాలి నాని వంశీ అధికారంలో ఉండగా చేసిన అక్రమాలపై కొందరు టీడీపీ కీలక నేతలు దృష్టి పెట్టారు. కీలక అధికారులకు కూడా ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఇక తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని వదిలిపెట్టకూడదన్న పట్టుదలతో మంత్రి ఉన్నారు. పార్టీ నేతలు కూడా ఇదే అంశంపై లోకేష్ తో చర్చించినట్టు సమాచారం. ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చేస్తానో మీరే చూస్తారంటూ కొంతమంది కీలక నేతలతో లోకేష్ అన్నట్టు పార్టీలో ఇంటర్నల్ టాక్. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టెన్షన్తో వణికిపోతున్నారట. పాలన కుదుటపడి అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత కొద్ది రోజుల్లో వైసీపీ అరాచకవాదుల అకౌంట్స్ సెటిల్ అవుతాయంటూ కొందరు టీడీపీ కీలక నేతలు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొన్ని కీలక కేసులను కూడా రీఓపెన్ చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. తాడిపత్రి, తిరుపతి, శ్రీకాళహస్తి, గన్నవరం, గుడివాడతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే దృష్టి పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారట. తెలుసో తెలియకో తప్పు చేశాం, లెంపలేసుకుంటామంటూ రాశి కోసం టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. కానీ రాజీలు, రాయబారాలు కుదరవని తెలుగుదేశం నేతలు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. దీంతో అలాంటి వారిలో టెన్షన్ పెరుగుతోంది. అండర్ గ్రౌండ్ లో క్షణమో యుగంలా గడుపుతున్న నేతలు జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తమ అనుచరుల ద్వారా తెలుసుకుంటూ ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లతీస్తున్నారు. మొత్తానికి అధికారంలో ఉండగా కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోయిన ఫ్యాన్ పార్టీ నేతలు పశ్చాత్తాప భావంతో కుమిలిపోతున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.